హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సీత, చిన్ని ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉన్నారు. రండి, ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అరే అరే, ఇదేంటి ఈ గాలి ఇంత పెద్దగా వస్తుంది? అయ్యయ్యో, ఏమవుతుంది? అయ్యో, ఇంట్లో సామాన్లన్నీ కింద పడిపోతూ ఉన్నాయే. ఇది తుఫాన్ లాగా ఉంది. అందరూ జాగ్రత్త. అరే, సీత వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ కింద పడిపోతున్నాయి. అయినా వీళ్ళెవ్వరికీ మెలకు రావట్లేదు. ఇక్కడ గాలి వేగంగా వస్తూ ఉంటుంది. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారికి మెలకువ వచ్చింది. నిద్ర లేచి బయటకు వచ్చి చూస్తారు. ఓ ఓ అరే అరే, ఏంటిది? ఏంటిదంతా? వంటగదిలో సామాన్లన్నీ కింద పడిపోయాయి. ఓ, తుఫాన్ వస్తున్నట్టుంది. అరే, అయినా ఈ చిన్ని ఇంకా సీత ఎక్కడున్నారు? సీత, సీత, చిన్ని, చిన్ని. అలా సామాన్లన్నీ కింద పడి ఉండడం చూసి చిన్ని వాళ్ళ నాన్నగారు సీత వాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ సీత వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అరే, ఇంతలో అరుస్తున్నా ఈ సీత వాళ్ళకి ఇంకా మెలకు రావడం లేదు. చిన్ని, చిన్ని. అప్పుడే అలా చిన్ని వాళ్ళ నాన్నగారు అరుపులకు సీత వాళ్ళకి మెలకు వస్తుంది. ఇద్దరు నిద్రలేస్తారు. ఏంటి ఇంత ఉదయాన్నే ఈయనేంటి ఇలా అరుస్తున్నారు? ఏమై ఉంటుంది? పద చిన్ని, త్వరగా వెళ్ళి చూద్దాం. మమ్మీ, పదండి పదండి, త్వరగా వెళ్దాం. అలా సీత వాళ్ళు వెళ్లి చూసేసరికి అక్కడ సామాన్లన్నీ కింద పడిపోయి ఉంటాయి. అరే, ఏంటిది? పాత్రలన్నీ కింద పడిపోయాయి. ఏమైందండి? ఇంతకీ మీరేం చేస్తున్నారు? సామాన్లన్నీ ఎలా కింద పడిపోయాయి? చూడండి, ఎలా పగిలిపోయాయి. ఓ అయ్యో సీత, తుఫాన్ వచ్చింది. ఆ గాలికి వంటగదిలో సామాన్లు, పాత్రలు అన్ని కింద పడిపోయాయి. తుఫానా? అయ్యయ్యో. అయ్యయ్యో, కానీ నా పాత్రలన్నీ పగిలిపోయాయి. ఇప్పుడు వంట ఎలా చేయాలండి? వంటగది మొత్తం పాడైపోయింది. నాకసలు ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. అంతలో ఇక్కడ గీత జున్నుని తీసుకుని సీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. జున్ను, త్వరగా పద, త్వరగా, మనం త్వరగా వెళ్ళాలి. అసలు ఈ తుఫాన్ మన దగ్గరే వచ్చిందా లేక అందరికీ ఉందా? మనం త్వరగా వెళ్లి సీతక్క వాళ్ళ ఇంట్లో కూడా చూడాలి. సీతక్క, సీతక్క. అలా గీత సీత వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి పాత్రలన్నీ కింద పడిపోయి పగిలిపోయి ఉంటాయి. అరే, సీతక్క, ఏమైంది? ఏంటి, మీ ఇంట్లో కూడా తుఫాన్ వచ్చిందా? పాత్రలన్నీ ఇలా కింద పడిపోయి పగిలిపోయాయి. అవును గీత, మీ ఇంట్లో కూడా తుఫాన్ వచ్చిందా? చూడు, సామాన్లన్నీ ఎలా పగిలిపోయాయో. ఇప్పుడు నేను వంట ఎలా చేయాలో ఏంటో. అవును సీత అక్క, నా సామాన్లు కూడా ఇలాగే పగిలిపోయాయి. ఇప్పుడెలా? ఏం చేద్దాం? ఓ అయ్యయ్యో, పిచ్చి గీత, తుఫాన్ అంటే అందరికీ ఒకేలాగా ఉంటుంది. మీ ఇంట్లో ఒకలాగా వేరే వాళ్ళ దగ్గర రాకుండా ఎలా అయినా ఉంటుందా ఏంటి? సరే సరే, మీరిప్పుడు బాధపడడం మానేసి వెళ్ళి ఇంటికి కావలసిన కొత్త పాత్రలు తెచ్చుకోండి. వావ్ సీతాక్క, ఈ ఐడియా చాలా బాగుంది. పదండి, మనం వెళ్ళి కొత్త పాత్రలు తెచ్చుకుందాం. అవును గీత, నువ్వు చెప్పింది నిజమే. ఇవన్నీ పాతవి, పైగా విరిగిపోయాయి. నేనిప్పుడే వెళ్ళి నా పర్స్ తీసుకొస్తాను. అరెరే, నా పర్స్ ఎక్కడ పెట్టానబ్బా? ఇదిగో ఇక్కడుంది. పద గీత, మనం మార్కెట్కి వెళ్ళి పాత్రలు తెచ్చుకుందాం. ఏమండి, మీరు కొంచెం ఈ వంటగది మొత్తం శుభ్రం చేసి పెట్టండి. నేను కొత్త సామాన్లు తెచ్చిన తర్వాత సర్దుకుందాం. మమ్మీ, నేను వస్తాను. ఓ అరే సీత, ఏంటిది? ఐడియా ఇచ్చినందుకు నాకే మళ్ళీ పని చెప్తున్నావా? అలా సీత గీత ఇద్దరు చిన్నిని జున్నుని తీసుకుని మార్కెట్ కి బయలుదేరతారు. వాళ్ళు మార్కెట్ లో ఉన్న షాప్స్ ఎక్కడ సామాన్లు మంచిగా ఉన్నాయో అని చూస్తూ ఒక షాప్ దగ్గరికి వచ్చి ఆగుతారు. ఆ షాప్ లో ఉన్న సామాన్లు వాళ్ళకి బాగా నచ్చుతాయి. రంగురంగులు అందంగా వేసి ఉన్న పాత్రలు వాళ్ళకి కనిపిస్తాయి. అరే గీత, ఇక్కడ చూడు, ఈ పాత్రలు ఎంత బాగున్నాయో కదా. రంగురంగులు వేసి చాలా అందంగా ఉన్నాయి. అవును సీతాక్క, పదండి వెళ్ళి చూద్దాం. పద జున్ను, మనం కూడా వెళ్ళి చూద్దాం. అలా సీత గీత ఇద్దరు షాప్ లోకి వెళ్తారు. అక్కడ షాప్ ఓనర్ వాళ్ళని లోపలికి పిలుస్తూ ఉంటారు. రండి మేడం, రండి, చెప్పండి. మీకు ఎటువంటి పాత్రలు కావాలి? మా దగ్గర అన్ని రకాల పాత్రలు ఉన్నాయి. చూడండి చూడండి, మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. సీతాక్క, ఇది చూడండి, ఈ అన్నం వండుకునే పాత్ర ఎంత బాగుందో. నాకు ఇది బాగా నచ్చింది. కానీ దీని రేట్ ఎంతో ఏంటో. అడుగుదాం గీత. ఏమండి,
ఈ పాత్ర రేట్ ఎంత చెప్పండి. ఇంకా మేము మీ దగ్గర ఇప్పుడు చాలా సామాన్లు తీసుకుంటాం, కాస్త రేటు చూసి ఇవ్వండి. అలాగా అలా అయితే మేడం, ముందు మీకు కావలసినవన్నీ చూడండి. నేను అన్నీ చూసి రేటు తగ్గించి తక్కువ ధరకే మీకు ఇస్తాను. అలాగా అయితే సరే. అబ్బా, ఈ ప్లేట్స్ ఎంత బాగున్నాయో. ఎల్లో కలర్ మీద రెడ్ డాట్స్, భలే ఉంది డిజైన్. హే మమ్మీ, ఈ ప్లేట్స్ తీసుకోండి తీసుకోండి. చిన్ని, అలా అల్లరి చేయకూడదు. షాప్ లో మీరిద్దరూ ఇక్కడే సైలెంట్ గా కూర్చొని ఉండండి, లేకుంటే ఊరుకోను చెప్తున్నా. అలా చిన్ని జున్నులిద్దరిని గీత ఒక దగ్గర కూర్చోబెడుతుంది. వాళ్ళిద్దరూ కూర్చొని పాత్రలన్నీ చూస్తూ ఉంటారు. నేనింకా కళాయి, పెనం, ఇంకా గరిటెలు, ఈ ప్లేట్స్ కూడా తీసుకోవాలి. గీత, నువ్వు ఇంకా ఏం కావాలో చూడు. కానీ సీతక్క, ఈ గ్రీన్ కలర్ పాత్ర నాకెంతో బాగా నచ్చింది, కానీ రేట్ చాలా ఎక్కువ ఉంటుందేమో. ఏం పర్వాలేదు గీత, నీకు నచ్చితే నువ్వు తీసుకో. ఇంకా గ్లాసులు కూడా కావాలి, మర్చిపోయాను. అంతలో చిన్నికి అక్కడ చపాతీ చేసుకునే రాయి కనిపిస్తుంది. మమ్మీ మమ్మీ, గీత ఆంటీ ఇది చూడండి, ఈ చపాతీ చేసుకునేది ఎంత అందంగా ఉందో, తీసుకోండి గీత ఆంటీ, మమ్మీ ప్లీజ్. అలా సీత గీత ఇద్దరు ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళకి నచ్చిన సామాన్లన్నీ తీసుకుంటారు. చిన్ని జున్నులిద్దరూ కూర్చుని చూస్తూ ఉంటారు. అరే గీత, మనం ఎన్ని ఎక్కువ సామాన్లు కొన్నాం, కానీ ఇప్పుడు వీటిని మనం ఎలా తీసుకెళ్ళాలి? చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా మనతో పాటు రాలేదు. మేడం, మీరేం కంగారు పడకండి. మా దగ్గర ఫ్రీ డెలివరీ కూడా ఉంది. మేము మీ సామాన్లు మా మనిషి ద్వారా మీ ఇంటికి చేరుస్తాం. ఇదిగో ఈతనే మురళి, ఇతనే మీ సామాన్లు మీ ఇంటికి చేరుస్తాడు. అంతలో చిన్ని జున్నులిద్దరికి ఆకలి వేస్తూ ఉంటుంది. జున్ను ఏడుస్తూ ఉంటాడు. ఆకలి ఆకలి ఆకలి. అరే ఏడవకు జున్ను, నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి. నేను పక్క షాప్ కి వెళ్ళి మనం తినడానికి ఏమైనా తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలా చిన్ని పక్క షాప్ కి వెళ్లి జున్ను కోసం చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక్కడ సీత వాళ్ళ షాపింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. అమ్మయ్యా, మన షాపింగ్ అయితే అయిపోయింది. ఇంతకీ ఈ సామాన్లన్నీ ఎంత అయ్యాయో లెక్క చూసి చెప్పండి. మేడం, ఇప్పుడే చెప్తాను. ఇది 500, ఇది 100 రూపాయలు, ఇంకా చపాతీ 550, ఈ ఇడ్లీ పాత్ర 400, ఇంకా ప్లేట్స్, గ్లాస్, స్పూన్, ఇవి మొత్తం కలిపి 5000. మేడం, ఇదిగోండి బిల్ మొత్తం చూడండి, చూసి ఇవ్వండి. ఏది ఇలా ఇవ్వండి. పర్వాలేదే. సరే అండి, ఇదిగో తీసుకోండి మీ 5000 రూపాయలు. మీ షాప్ మాకు చాలా బాగా నచ్చింది. చాలా థ్యాంక్స్ మేడం. మురళి, ఇలా రా. ఇలా వచ్చి మేడం వాళ్ళ సామాన్లు వాళ్ళ ఇంటి వరకు డెలివరీ చేసిరా. అలా డెలివరీ బాయ్ సామాన్లు తీసుకుని బయలుదేరతాడు. ఇంకా సీత గీత కూడా సామాన్లు తీసుకుని చిన్ని జున్నులతో ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ ఆ కొత్త పాత్రలు చూసి ఎంతో ఆనందంగా ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.